ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, ప్రభా, దినమంతా కూడా మా యొక్క పనులలో మీరు తోడుగా ఉన్నారు. మీకు వందనాలు. ప్రతి విధమైన కీడు అపాయం నుండి మీరు తప్పించినారు, రక్షించినారు, భద్రపరిచినారు, సంరక్షించినారు. మీకు వెలలేని వందనాలు. మీ యొక్క కాపుదల కొరకు, మీ యొక్క భద్రత కొరకు హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మమ్మల్ని రక్షించుకున్నారు. ఎంతో గొప్ప త్యాగం మీరు చేసినారు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని కొట్టినారు, విరగ్గొట్టినారు, నలగగొట్టినారు, దున్నినారు. ప్రభు, మరి అలాగు చేయుట తండ్రికి ఇష్టమైంది అనే మాటకై స్తోత్రాలు. ఎంతో గొప్ప రక్షణను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆత్మీయ ఎదుగుదల కొరకు మాకు సంఘం ఇచ్చినారు, సహవాసం ఇచ్చినారు. అపోస్తలుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన అనే ఈ యొక్క సంఘంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వెలలేని వందనాలు. ప్రభు, మరి ఆత్మీయ పరిచర్య ధర్మం జరిపించడానికి అపోస్తలులు, బోధకులు, ప్రవక్తలు, కాపర్లు, ఉపదేశకులని మాకు అనుగ్రహించినందుకు మీకు వెలలేని వందనాలు. పరలోకపు తండ్రి, బైబిల్ స్టడీ కొరకు వచ్చి ఉన్నాం. వచ్చిన మీ యొక్క ప్రియులందరికీ స్తోత్రాలు. అలసిపోయిన శరీరాలకి మీరే విశ్రాంతి అనుగ్రహించవలసిందిగా కోరుతూ వస్తున్నాం నాయన. పరలోకపు తండ్రి, నాయన, మరి ఇప్పుడు వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. ప్రభు, మరి ఎటువంటి డిస్టర్బెన్స్కి మేము గురవ్వకుండా దయచేసి మాకు సహాయం చేయవలసిందిగా కోరుతూ, ప్రభు, మరి అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో యేసు నామమున గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. పరలోకపు తండ్రి, సహాయం చేయవలసిందిగా కోరుతూ, మీ ప్రజల గమనం మీపైన, మీ వాక్యం పైన ఉండేలాగున కృప చూపవలసిందిగా కోరుతూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యెహోషువ 3వ అధ్యాయం అంతా కూడా మనము మార్చి చదువుదాం. మీ భాగాన్ని మీరు స్పష్టంగా, గట్టిగా, బిగ్గరగా, ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదవవలసిందిగా యేసు నామమున మీకు మనవి చేస్తున్నాం. యెహోషువ 3వ అధ్యాయము. ఈ అధ్యాయం అంతా కూడా మనము మార్చి స్పష్టంగా, గట్టిగా, బిగ్గరగా, ప్రార్థనాపూర్వకంగా అర్థాన్ని గ్రహిస్తూ చదువుతాం. యెహోషువ 3:1. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలెను. మీకును దానికిని దాదాపు 2000 కొల మూరల ఎడముండవలెను. మీరు వెళ్ళు త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక ఆ మందసము సమీపముగా మీరు నడవరాదు. 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మీరు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడువుడని యాజకులకు అతడు సెలవీయగా వారు నిబంధన మందసమును ఎత్తుకొని ప్రజల ముందర నడిచిరి. 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడయ్యుండినట్లు నీకును తోడయుందునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. 9వ వచనం. యెహోషువ 3వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి యెహోషువ, మీరు ఇక్కడికి వచ్చి మీ దేవుడైన యెహోవా మాటలు వినుడని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించి, జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు ఆయన నిశ్చయముగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హివ్వీయులను, పెరిజ్జీయులను, గెర్గాషీయులను, అమోరీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టుననియు దీని వలన మీరు తెలిసికొందురు. కాబట్టి ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని ఇశ్రాయేలుల గోత్రములో నుండి 12 మనుషులను ఏర్పరచుకొనుడి. 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. పదిహేనవ వచనం. అప్పుడు ఆ మందసమును మోయువారు
యోర్దానులో దిగిన తరువాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే 17వ వచనం, యెహోషువ 3:17. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు ఇశ్రాయేలీయులందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. చదువుకున్న లేఖన భాగం దేవుడు మన కొరకు దీవించును గాక. ఈ యొక్క యెహోషువ 3వ అధ్యాయానికి మనం ఒక టైటిల్ ఇచ్చినాం. ఏంటి అంటే విశ్వాస పవిత్రీకరణ, లేకపోతే ఫెయిత్స్ కాన్సక్రేషన్, విశ్వాస ప్రతిష్ట అని కూడా అనొచ్చు. విశ్వాస ప్రతిష్ట లేకపోతే విశ్వాస పవిత్రీకరణ, ఫెయిత్స్ కాన్సక్రేషన్. ఈ యొక్క యెహోషువ 3వ అధ్యాయాన్ని మనం 3 భాగాలుగా విభజించినాం. మళ్ళీ మొదటి 5 వచనాలు ఏంటి అంటే ప్రిపేరింగ్ మై సెల్ఫ్ టు క్రాస్ జోర్డన్, యోర్దాను నదిని దాటుట కొరకు సిద్ధపాటు. యోర్దాను నది అంటే ఈ లోకం. ఆత్మీయంగా మనందరికీ యోర్దాను నది అంటే ఈ లోకం. ఈ లోకాన్ని దాటుకొని లోకాన్ని జయించి మనము వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి. చాలా చాలా ప్రాముఖ్యం ఇది. ఈ లోకాన్ని దాటుకొని లోకాన్ని అధిగమించి లోకాన్ని జయించితేనే ఏమి అంటే ఆ యొక్క వాగ్దాన దేశం. వాగ్దాన దేశం అంటే మనకు పరలోక రాజ్యం. సో మొదటి 5 వచనాలు ఏం చూసినాము అంటే ప్రిపేరింగ్ అవర్ సెల్ఫ్ టు క్రాస్ జోర్డన్, యోర్దాను నది దాటడానికి సిద్ధపాటు అనేది చూసినాం. దాని తర్వాత 6, 7, 8 వచనాలు ఏమి అంటే మందసము మనకు ముందుగా వెళ్ళుట. మందసము ముందు వెళ్తుంది, తర్వాత మనము ఆ యొక్క మందసాన్ని ఫాలో అవ్వాలి. మందసం అంటే ఏంటి అని అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. మందసం అంటే ఆత్మీయంగా మనకి యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకంటే ముందుగా ఆయన వెళ్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారిని మనము వెంబడించాలి. అంతేగాని ప్రభువా నువ్వు సప్పుడు దాకా కూసో అని దేవుని మాట పక్కన పెట్టేసి దేవుణ్ణి ఓవర్టేక్ చేసి వెళ్తే అది మనకే చాలా ప్రమాదం. సో మొదటి 5 వచనాలు యోర్దాను నది దాటుట కొరకు నా సిద్ధపాటు. రెండవది 6, 7, 8 వచనాలలో నాకు ముందుగా మందసము వెళ్ళుట అనేది చూసినాం. దాని తర్వాత 9వ వచనం నుండి ఆఖరి వచనం వరకు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఆ యొక్క యోర్దాను నది దాటేస్తారు. సో ఈ విధంగా ఈ యొక్క యెహోషువ 3వ అధ్యాయాన్ని మనం ఏం చేసినామంటే విభజించినాం. ఈ యొక్క 3వ అధ్యాయాన్ని మనం అట్లా డివైడ్ చేసినాం. సో ఈ యొక్క 3వ అధ్యాయంలో 5వ వచనం చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు మన దగ్గర కోరుతుంది కూడా అదే. యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత నువ్వు నేను ఏం చెయ్యాలి అంటే 5వ వచనం మనకి చాలా చాలా ప్రాముఖ్యం. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తరువాత ఏ విధంగా జీవించాలి అంటే మనంతల మనము పరిశుద్ధపరచుకుంటూ ఉండాలి. ప్రతిరోజు, ప్రతి నెల అయినా సరే, ప్రతిరోజు అయినా సరే, ప్రతి గంట అయినా సరే, ప్రతి క్షణం అయినా సరే మనము ఆల్వేస్ నేను శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. అక్కడ ఉన్న వాగ్దానం ఏంటంటే రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. దేవుడు నా హృదయంలో అద్భుత కార్యాలు చేయాలి, నా కుటుంబంలో అద్భుత కార్యాలు చేయాలి, నా సంఘంలో అద్భుత కార్యాలు చేయాలి అంటే నేను పవిత్రుడుగా ఉండాలి. నా కుటుంబము, నాతో పాటు ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళు పవిత్రులుగా ఉండాలి. నా సంఘము పవిత్రంగా ఉండాలి. సంఘములో ఉన్న ప్రజలందరూ పవిత్రంగా ఉంటేనే దేవుడు సంఘములో అద్భుత కార్యాలు అనేవి చేస్తాడు. కుటుంబం అనేది పవిత్రంగా ఉంటేనే
పవిత్రంగా చూసుకుంటేనే కనీసం పవిత్రంగా ఉండడానికి ప్రయత్నించాలి. అట్లా పవిత్రంగా ఉంటేనే దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యాలు అనేవి చేస్తాడు. వ్యక్తిగతంగా అయినా సరే, కుటుంబంగా అయినా సరే, సంఘంగా అయినా సరే. సో మీకు వాక్యానికి సంబంధించిన అవగాహన ఎంత ఉందో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో లేవియా కాండం మనకేం నేర్పిస్తుంది అంటే హౌ టు లివ్ ఏ హోలీ లైఫ్. పరిశుద్ధంగా జీవించుట అంటే ఎట్లా, అసలు పరిశుద్ధంగా నేను ఎట్లా జీవించాలి అనేది ఈ లేవియా కాండం అనే పుస్తకం మనకు నేర్పిస్తుంది. కొన్ని వచనాలు చదవండి. కొన్ని వచనాలు చూడండి. 19:2 లేవియా కాండము 19వ అధ్యాయము 2వ వచనం. సరే, 2వ వచనం 19:2 చదివింది కరెక్టే. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. ఆ దేవుడు ఏ విధంగా అయితే పరిశుద్ధుడో నేను కూడా అదే విధంగా పరిశుద్ధుడనై ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. ఈ లేవియా కాండం మనకు నేర్పించేది కూడా అదే. లేవి అనే మాటకి, అనే పదానికి, అనే పేరుకు అర్థం ఏంటంటే హత్తుకొనుట, దేవుణ్ణి హత్తుకొని జీవించుట ఎట్లనో ఆ లేవియా కాండం మనకు నేర్పిస్తుంది. సో ఇక్కడ యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనం మనం చదివినాం. ఈ యొక్క 3వ అధ్యాయానికి మనం ఇచ్చిన శీర్షిక కూడా అదే, విశ్వాస పవిత్రీకరణ, ఫెయిత్ కాన్సక్రేషన్. నేను పవిత్రుడుగా ఉండాలి. నేను పవిత్రుడుగా ఎట్లా ఉండాలి అనంటే నా దేవుణ్ణి చూసి నన్ను నేను పవిత్రుడుగా ఉంటాను, నన్ను నేను పవిత్రుడుగా చూసుకుంటాను. ఇంకో వచనం చదవండి. 20వ అధ్యాయము 26వ వచనం లేవియా కాండం. అన్ని వచనాలు లేవియా కాండంలోనే ఉన్నాయి. 20వ అధ్యాయము 26వ వచనం లేవియా కాండం. మీరు నావారై ఉండునట్లు. నా వారు ఎలా ఉండాలి అంటే నాలాగనే ఉండాలి. నాకు ఎటువంటి లక్షణాలు ఉన్నాయో నా పిల్లలకు, నా వారికి కూడా అటువంటి లక్షణాలే ఉండాలి. సో నేను పరిశుద్ధులను కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉంటే మీరంతా నావారే. ఎంత మంచి మాట అండి, దేవుడు పలుకుతున్న మాట. మనము ఆయన వారంగా ఉండడానికి ఈ దేవుడు పలుకుతున్న మాట ఏంటి అంటే మనము పరిశుద్ధులముగా ఉంటే మనము ఆయన వారము. వి బిలాంగ్ టు హిమ్. మనము ఆయనకు చెందిన వారము. ఇంకొక వచనం చదవండి. 21వ అధ్యాయము 8వ వచనం లేవియా కాండం 21:8. యెహోవానగు నేను పరిశుద్ధుడను గనుక మనం కూడా పరిశుద్ధులం కావాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. పరిశుద్ధత లేకుండా ఎవరూ కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. సరే, 11:44 లేవియా కాండము 11వ అధ్యాయము 44, 45 2 వచనాలు చూడండి. నలభై 44వ వచనంలో రాయబడ్డది, నేను మీ దేవుడనైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనవలెను. మిమ్మును మీరు పరిశుద్ధులుగా ఉండడానికి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేస్తే అది అవుతుంది. నా వల్ల అవ్వట్లేదు, నేను చేసిన పాపంలోనే మళ్ళీ పడిపోతున్నాను, లేవడం నా వల్ల అవ్వట్లేదు అని అంటే చాలా ఇబ్బంది అవుతుంది. సో వీ షుడ్ ట్రై టు బీ హోలీ. వీ షుడ్ ట్రై టు లివ్ ఏ హోలీ లైఫ్. పవిత్రమైన జీవితం జీవించడానికి ప్రయత్నించాలా. అది అవుతుంది, ఖచ్చితంగా అది అవుతుంది. సో ఈ రోజులలో చూస్తే నా సెల్ ఫోన్లోనే అంత అపవిత్రత అంతా నా సెల్ ఫోన్లోనే ఉన్నది. నా సెల్ ఫోన్ కానీ, లేకపోతే నా ఇంట్లో గోడకు పెద్ద టీవీ అతుక్కొని ఉంటుంది. దాని ద్వారానే అపవిత్రత అనేది
లోపలికి వస్తుంది. అపవిత్రులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోలేదు. నేను అపవిత్రుడుగా ఉంటే నువ్వు నాకు చెందిన వాడివి కాదు అని అంటాడేమో దేవుడు. మరి ఎంత భయంకరం! పరిశుద్ధ పరచుకొన వలెను అని 44లో ఉంది. 45వ వచనంలో ఏముందంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులు కావలెను. నువ్వు పరిశుద్ధునివి కావాలి. ఎట్లయినా సరే నువ్వు పరిశుద్ధునివి కావాలి. నీ బంధువుల మధ్యలో ఉన్నా సరే నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడుగానే ఉండాలా. బంధువులతోని మాట్లాడేటప్పుడు మన మాటలు కూడా పవిత్రంగానే ఉండాలి. వాళ్ళతో పాటు నేను కూడా కలిసి వాళ్ళ మాటలలో నేను మాటలు కలిపేస్తానంటే కాదు. చాలా కేర్ఫుల్గా నువ్వు నేను ఈ యొక్క లోకంలో ఉండాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ద్వితీయోపదేశ కాండము 23:14 చూడండి. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 14వ వచనం ఎంత మంచిగా ఉందో చూడండి. ఆడ వాక్యం, దేవుని వాక్యం. చూసారా? అంటే ఇప్పుడు మనం ఇక్కడ కూడుకున్నాం, ఇక్కడ దేవుడు సంచరిస్తున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఇప్పుడు మన మధ్యలో పవిత్రత అనేది లేదు, అపవిత్రమైన అన్ని మన మధ్యలో ఉన్నాయి అంటే బహుశా ఇక్కడ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతాడేమో. మరి మన పాలెముని మనం ఎట్లా చూసుకోవాలి అంటే పరిశుద్ధంగా చూసుకోవాలా. అపవిత్రమైనవి ఏవి కూడా లోపలికి రాకుండా మనం చూసుకోవాలా. సో నా యొక్క ఆత్మీయ జీవితంలోకి అపవిత్రత అనేది రాకుండా నేను చూసుకోవాలా. మనము పరిశుద్ధులుగా ఉండాలి, మనము పరిశుద్ధులం కావాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క ఆశ. ఇప్పుడు ఇందాక మనం పాట పాడినాం కదా, యేసు నీ స్వరూపమును నేను చూచెదన్, నీ పోలికగా నేను. అది ఆయన పోలికగా మనం ఏం కావాలంట? మారాలి. ఆయన పోలికలు ఎట్లయితే ఉన్నాయో నా పోలికలు ఆయన పోలికలు ఒకటే కావాలి లాస్ట్కి వచ్చేసరికి. సో కాబట్టి చాలా చాలా యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్ముకున్న తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా మనము ఉండాలా. ఇవి ఆషామాషి అసలు కానే కాదు. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 15-16 వచనాలు. 1 పేతురు 1వ అధ్యాయము 15-16 వచనాలు మనందరికీ బాగా తెలిసింది. 1 పేతురు వ్రాయబడి ఉన్నది. ప్రవర్తింపక ఎంత మంచిగా ఉందండి. సమస్త ప్రవర్తన యందు మనం ఎట్లుండాలి అనంటే పరిశుద్ధులై ఉండండి. ఇక్కడ మంచి మాట రాయబడ్డది. కాగా మీరు విధేయులగు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. పూర్వపు అజ్ఞాన దశలో నాకు బోలెడన్ని కోరికలున్నాయి, బోలెడన్ని ఆశలున్నాయి, హృదయం నిండా ఈ లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన కోరికలే ఉన్నాయి అన్ని. వాటన్నిటినీ అనుసరించి నడుచుకొనక, వాటన్నిటినీ విడిచిపెట్టేసి నువ్వు నేను ఎట్లా ఉండాలి అంటే పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలయందు, నా చూపు పవిత్రంగా ఉండాలి, నా మాట పవిత్రంగా ఉండాలి, నా యొక్క తలంపులు పవిత్రంగా ఉండాలి, నా యొక్క ఆలోచనలు, నా యొక్క అంతరంగంలో ఉన్న సమస్తాన్ని కూడా ఏమి అంటే పవిత్రంగా నేను చూసుకోవాలి. లేకపోతే చాలా కష్టం. సరే, ఇంకా కొన్ని వచనాలు చదువుదాం. ఈ యొక్క పవిత్రతకి సంబంధించి ఇంకా కొన్ని వచనాలు. రోమా 1వ అధ్యాయము 2వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చూడండి ఎంత మంచిగా ఉందో దేవుని వాక్యం. రోమీ
ఉమ్, ఉమ్, ఉమ్. అది ఆ మాట మనకు కావాలి. మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంట? పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. ఇప్పుడు ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్న వాళ్ళంతా ఎవరు అనంటే, మనము పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. సమిష్టిగా అందరినీ, ఒకరని కాదు. ఇది ఒకరి పిలుపు కాదు, ఇది అందరికీ సమానంగా వర్తించే పిలుపు. ఇది మనందరినీ పరిశుద్ధులుగా ఉండుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడో ఉండాల్సిన వాళ్ళం మనం. నా యొక్క అజ్ఞాన గతి లేకపోతే ఇప్పుడు మా ఊర్లో నేను మా ఊర్లోకి పోతే అక్కడ అర్థమవుతుంది ఎటువంటి స్థలం నుండి దేవుడు మమ్మల్ని రప్పించినాడో. మా అమ్మ నాయన చెప్తుంటారు మాకు, అక్కడెక్కడో ఆ ఊర్లో నుండి అక్కడెక్కడో అడవిలోకి పోవాలి, పొలాలన్నీ అక్కడ అడవిలో ఉన్నాయి. అవి పొద్దుగల్లా పోతే మళ్ళీ సాయంత్రం వచ్చుడు, అలసిపోయి వస్తారు, తింటారు, పండుకుంటారు. ఆ ఊర్లో చర్చ కూడా లేదు అసలు. నల్ల రాళ్ళ మధ్యలో నడుచుకుంటా పోవాలా, ఆ వ్యవసాయం చేసుకుంటా కూర్చోవాలా. ఆడ సువార్త చెప్పేటోళ్ళు లేరు, చర్చి లేదు, ఏమీ లేదు. అటువంటి అజ్ఞాన దశలో నుండి దేవుడు మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చినాడు. ఆయన దయా సంకల్పం, ఆయన యొక్క చిత్తాన్ని బట్టి, ఆయన యొక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఈ యొక్క దేవుడు ఏం చేసినాడంటే, నిన్ను నన్ను ఈ లోకంలో నుండి బయటికి తీసుకొని వచ్చినాడు. ఎందుకు తీసుకొని వచ్చినాడు అనంటే, ఆ పూర్వపు అజ్ఞాన దశలో మీరు ఏం చేసినారో అవన్నీ కూడా వదిలిపెట్టేసేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి కొత్తగా పెళ్ళైంది అనుకోండి, నాకే కొత్తగా పెళ్ళైంది అని అనుకోండి. సో నా భార్య ప్రెగ్నెంట్ ఉంది అని అనుకుందాం. ఫస్ట్ కాన్పు ఎవరు చేయాలి? ఏమ్మా, పూర్వపు అజ్ఞాన దశలో మనం ఏవైతే చేసినామో అవన్నీ ఏం చేయాలంటే అట్లనే కంటిన్యూ చేయాలన్నా వదిలేయాలన్నా? దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. నేను పెళ్లి చేసుకుంది మేఫైనా మరదలనే. 2 కాన్పులు నేనే చేసుకున్నా, 2 కాన్పులు నేనే చేసిన. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరిని ఏమీ అనలేదు. మీరు ఎవరు రాకండి, నేనే చేసుకుంటా అని చెప్పేసినాడు ఆయన. పూర్వపు అజ్ఞాన దశలో మనము ఏమేమైతే పనికిమాలిన అన్నీ ఆచరిస్తూ వచ్చినామో అవన్నీ కూడా ఏం చేయాలి? వదిలేసేయాలా. అవన్నీ మనల్ని అపవిత్రం చేస్తాయి. నా ఆత్మీయ జీవితాన్ని అపవిత్రం చేసే పనులు అవన్నీ. సో కాబట్టి మనము పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డాము అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సరే, ఇంకో కొన్ని వచనాలు చదవండి. 1 యోహాను 3వ అధ్యాయము 3వ వచనం. 1 యోహాను 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతివాడు. ఈ నిరీక్షణ అంటే నా దేవుడు పరిశుద్ధుడు, ఆయన రాజ్యం పరిశుద్ధమైనది, ఆ పరిశుద్ధ రాజ్యంలోనికి నేను వెళ్ళబోతున్నాను. సో కాబట్టి ఆ దేవుణ్ణి నేను చూడబోతున్నాను. ఏ దేవుణ్ణి అయితే నేను నమ్ముకున్నానో, ఏ దేవుడైతే నా కొరకు గాయాల పాలైపోయినాడో, ఏ దేవుడైతే నా కొరకు రక్తం చిందించినాడో, ఏ దేవుడైతే నాకు బదులుగా చనిపోయినాడో, సమాధి చేయబడ్డాడో, తిరిగి లేపబడ్డాడో, ఆ దేవుణ్ణి నేను కలవబోతున్నాను. నాకు ఆ నిరీక్షణ ఉంది. ఈ లోకం నాది కానే కాదు. ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్నును పవిత్రునిగా చేసుకొనుడు. మనందరికీ ఒక శుభప్రదమైన నిరీక్షణ అనేది ఉన్నది. ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము నేను కూడా ఏం చేస్తాను అంటే, నేను కూడా పరిశుద్ధునిగా చూచుకుంటాను. చాలా ప్రాముఖ్యం ఇది. ఒక విశ్వాసికి చాలా చాలా ఉండాల్సిన చాలా ప్రాముఖ్యమైన లక్షణం అంటే ఏంటి అనంటే ఇదే, చాలా ప్రాముఖ్యం. సరే, మొన్న ఆదివారం రోజు మేము, అంటే నాకు పరిచయం ఎక్కడ లేకపోతే నేను సంగారెడ్డి మా చర్చిలోనే అటెండ్ అయినాను. ఒక సేవకుడు వచ్చినాడు, వాక్యం చెప్పడానికి ఒక సేవకుడు వచ్చినాడు. ఆయన చెప్పిన తలంపు, అంటే దేవుడు నాతో మాట్లాడిన తలంపు ఏంటి అంటే, యోసేపు చనిపోయిన తరువాత, అంటే యోసేపు చనిపోకన్నా ముందు ఆయన ఒక ప్రవచనం చెప్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దర్శిస్తాడు, మిమ్మల్ని దర్శించిన తర్వాత మీరు ఈ దేశంలో ఉండరు, అసలు ఈ దేశం నుండి వెళ్ళిపోతారు,
వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలను కూడా మీరు తీసుకొని పోండి. ఏమో యోసేపు ప్రవచనానుసారంగా వాళ్ళ అన్నలకి చెప్తాడు, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, మీరు ఈ దేశంలో ఉండరు, ఈ దేశం నుండి వెళ్ళిపోతారు. మీరు వెళ్ళిపోయేటప్పుడు మీరేం చెయ్యాలి అంటే నా ఎముకలను కూడా మీరు తీసుకొని వెళ్ళిపోండి. ఎందుకండి? ఆ కారణం చెప్పిండు ఆయన. ఆ కారణం నచ్చింది నాకు. ఐగుప్తులో యోసేపు ఎవరు? అసలు గవర్నర్, అధికారి. ఫరో తర్వాత ఆయననే. ఐగుప్తులోనే ఆయన డెవలప్ అయినాడు, ఐగుప్తులోనే ఆయన గొప్పోడు అయినాడు, ఐగుప్తులో ఆయన దగ్గర అధికారం ఉంది, ఐగుప్తులో ఆయన దగ్గర ధనం ఉంది, ఐగుప్తులో ఆయనకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఫరో తర్వాత ఆయననేగా. ఆయనను ప్రశ్నించే నాదుడు ఎవరు లేనేలేరు అసలు నిజం చెప్పాలంటే యోసేపు గొప్పోడైంది కూడా ఐగుప్తులోనే. అయినా సరే ప్రవచనానుసారంగా యోసేపు పలికిన మాట ఏంటి అంటే, ఈ లోకం మనది కాదు, ఈ ఐగుప్తు అనే లోకం నాది కాదు, ఈ లోకంలో నేను ఎంత పెద్ద ధనవంతునైనా సరే, ఎంత పెద్ద పొజిషన్ నాకున్నా సరే, ఎంత ఉన్నతమైన ఎంత పెద్ద అధికారినైనా సరే, ఈ లోకం నాకు కూడు పెట్టినా సరే, ఈ లోకం నాకు శరీరక జీవం ఇచ్చినా సరే, ఈ లోకం నాది కాదు. నా యొక్క ఎముకలని ఈ లోకంలో ఉంచకండి, నా యొక్క ఎముకలని కానాన్ దేశానికే తీసుకొని పోండి. సో కానాన్ దేశం అంటే మనకు ఆత్మీయంగా పరలోక రాజ్యం. ఈ లోకాన్ని వదిలిపెట్టి, ఈ లోకాన్ని జయించి మనము ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళాలి. యోసేపు ఒప్పుకోలేడండి. నా ఎముకలు కూడా ఈ లోకంలో ఉండడానికి వీలు లేదు, నా ఎముకలతో పాటు నేను వాగ్దాన దేశానికే వెళ్ళిపోతా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక ప్రవచనం కూడా నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభుల అంటే యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. యోసేపు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యము. యోసేపు తండ్రి చేత ప్రేమింపబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా తండ్రి చేత ప్రేమింపబడ్డాడు. యోసేపు అన్నల చేత ద్వేషింపబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సొంత వారి చేతనే ద్వేషింపబడ్డాడు. యోసేపు తండ్రికి దూరంగా బ్రతికినాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆ పరలోకపు తండ్రికి దూరంగా బ్రతికినాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు ఆయన. యోసేపు ఒక అధికారి, గవర్నర్. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా గవర్నర్. యోసేపు ఏ తప్పు చెయ్యకున్నా ఆయన జైల్లోకి పోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఏ తప్పు చెయ్యలేడు, అయినా సరే ఆయన శిక్ష అనుభవించినాడు. సో యోసేపు యొక్క సమాధి తెరవబడ్డది. యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి కూడా అది ప్రవచనం. ఇది దేవుడు నాకు ఇచ్చిన తలం. యోసేపు యొక్క సమాధి తెరవబడ్డది. యోసేపు యొక్క ఎముకలు ఐగుప్తులో లేవు, తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు. యోసేపు యొక్క సమాధి తెరవబడ్డది. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి కూడా తెరవబడ్డది. ఈ రోజుకి కూడా ఆ యొక్క సమాధి ఇంకా తెరవబడే ఉంది. యోసేపు అంటే ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు. యోసేపుని ఏ అన్నలైతే ద్వేషించినారో ఆ అన్నలని యోసేపు క్షమించినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మనందరినీ, ఎవరైతే యేసు ప్రభును ద్వేషించినారో వాళ్ళందరినీ కూడా యేసు ప్రభు ఏం చేసినాడు? క్షమించేసినాడు. యోసేపు అన్నల కడుపు నింపినాడు, కడుపు నింపి పంపించినాడు, వాళ్ళకి ఆహారం పెట్టి ఆహారం వాళ్ళతో పాటు పంపించినాడు. యోసేపు అన్నల యొక్క కడుపు నింపినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు జీవాహారం ఇచ్చినాడు. ఆయననే మన జీవాహారం. మనందరు ఎవరిని కూడా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎవరిని కూడా యేసు ప్రభు ఉట్టిగా పంపియనే లేడు. 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి అనంటే కథం, ఎంతమంది ఉన్నారో అంతమందికి పంచేసేయండి. ఆనాడు వాళ్ళకు శారీరక ఆహారం ఇచ్చినాడు, మనకు ఆత్మీయ ఆహారం ఇచ్చినాడు. కాబట్టి యోసేపు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారే. సో యోసేపు అనంటే మళ్ళా ఆయన చాలా పవిత్రుడుగా జీవించినాడు. ఏమా మన అంశాన్ని గుర్తుపెట్టుకోండి, యోసేపు చాలా పవిత్రంగా జీవించినాడు. ఆయన చెడుతనాన్ని విసర్జించినాడు, ఆయన చెడుతనానికి దూరంగా పారిపోయినాడు. ఆయనకు పాపం చెయ్యడానికి ఎంత ఛాన్స్ వచ్చినా సరే ఆ పాపానికి దూరంగానే పారిపోయాడు ఆయన. ఎంత పవిత్రంగా జీవించినాడో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన పవిత్రంగా జీవించినాడు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క లోకం అనేది మనది కాదు. ఈ లోకంలో నేను ఎంత సంపాదించినా సరే, నేను ఎంత గొప్పవాడినైనా సరే, ఎంత గొప్పవాడిగా ఉన్నా, ఎంత పేదవాడిగా ఉన్నా, ఈ లోకం అనేది మనది కానే కాదు. ఈ లోకమనే ఐగుప్తులో నుండి, ఈ యొక్క లోకమనే
యోర్దాను నుండి మనము దాటుకొని ఆ యొక్క వాగ్దాన దేశం పరలోక రాజ్యానికి నువ్వు నేను వెళ్ళాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క సంకల్పం. చూడండి ఇంక కొన్ని వచనాలు చదవండి. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. సో సమిష్టిగా అందరినీ దేవుడు ఎందుకు పిలిచినాడు అంటే చాలా చాలా ప్రాముఖ్యం. ఇది పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు మనల్ని పిలిచినాడు. ఈ రోజులలో నేను అపవిత్రుణ్ణి అయిపోతున్నాను అనే సంగతి కూడా మనకు తెలియట్లేదు. అంత ఈజీగా అపవిత్రం అయిపోతున్నారు దేవుని ప్రజలైనటువంటి వారు. సో కాబట్టి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్స్ మనకు ఇక్కడ ఉన్నాయి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం. హెబ్రీ 10:11 నుండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని, ఒకే ఒక అర్పణ చేత మనందరినీ సదాకాలం వరకు మనల్ని పరిశుద్ధులుగా చేసినాడండి, కేవలం ఒకే ఒక అర్పణ చేత. సో కాబట్టి నువ్వు నేను సదాకాలం వరకు, లాస్ట్ వరకు ఈ యొక్క పరిశుద్ధత అనే దాన్ని నువ్వు నేను కాపాడుకుంటూ ఉండాలా. 1 కొరింథీ 1:30. 1 కొరింథీ 1వ అధ్యాయము 30వ వచనం. ఆయనే మనకు జ్ఞానము, ఆయనే మనకు నీతి, ఆయనే మనకు పరిశుద్ధత. సో కాబట్టి నువ్వు నేను అతిశయించడానికి మన దగ్గర ఏమీ లేనే లేదు. అసలు యెహోషువ 3వ అధ్యాయము 5వ వచనం దగ్గర స్టార్ట్ చేసినాము. సో ఇంకా 5వ వచనం చదవలేదు. సో నేను హెడ్డింగే చెప్తున్నా ఇంకా. సో విశ్వాస పవిత్రీకరణ. విశ్వాసులముగా మనందరము కూడా ఏంటి అంటే పరిశుద్ధులుగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క సంకల్పము. 2 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2:13. చూడండి 2 తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. సో కాబట్టి ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ఇచ్చినాడు అంటే మనందరినీ పరిశుద్ధపరచడానికి. సో చాలా చాలా ప్రాముఖ్యమైన సంగతి ఇది. సరే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం మనందరికీ బాగా తెలుసు. ఈ బల్లకు ఉన్నది ఆ మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరిశుద్ధత అంటే ఏదో పైకి చూపెట్టుకునేది కాదండి. పొద్దుగా లేవగానే నేను రోజుకు 4 సార్లు స్నానం చేస్తున్నా, నేను పవిత్రంగానే ఉన్నా అంటే ఆ పవిత్రత కాదు. ఆ పవిత్రత గురించి కాదు మనం చూసేది. శారీరక పవిత్రత గురించి మనం అసలు చూడటమే లేదు. ఆత్మ, నా అంతరంగ జీవితం, నా యొక్క లోపలున్న ఆత్మీయ జీవితం యొక్క పరిశుద్ధత గురించి నువ్వు నేను చూస్తున్నాం. సో కాబట్టి నువ్వు నేను పవిత్రులుగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక. మనం అందుకొరకే మనము పిలువబడ్డాము. హెబ్రీలకు రాసిన పత్రిక 12:14. ఇది కూడా మనందరికీ బాగా తెలుసు. హెబ్రీ 12వ అధ్యాయము 14వ వచనం.
ఉమ్, ఉమ్. ఐ థింక్ పోయిన వారం కూడా మనం చూసినాం ఈ మాట. అందరితోనూ పరిశుద్ధతయు సమాధానమును కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. సో మనం ఏం చేస్తామంటే ఈ యొక్క స్టార్ట్ చేస్తాం, ప్రయత్నం అనేది చేస్తాం. ఈ రోజు నుండి నేను పవిత్రుడుగా ఉంటాను, ఈ రోజు నుండి నేను పవిత్రంగా నన్ను నేను చూసుకుంటాను, నాకు సాధ్యమైనంత వరకు అందరితోని నేను సమాధానంగానే ఉండనీకే నేను చూసుకుంటాను, మంచి డెసిజన్ తీసుకుందాం. ఎందుకంటే సంవత్సర అంతంలోనికి మనము ఇప్పుడు వచ్చేసినాం. ఇంకా కొద్ది రోజులైతే ఈ 2025 వెళ్ళిపోతుంది. ఇట్లా సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి, వారాలు గడిచిపోతూనే ఉన్నాయి, నెలలు గడిచిపోతూనే ఉన్నాయి, దినాలు గడిచిపోతూనే ఉన్నాయి. కానీ మనం ఎక్కడున్నామో అక్కడనే ఉన్నాం. కొంచెం కూడా సీరియస్నెస్ అనేది నీకు నాకు ఉండట్లేదు. సో కాబట్టి ఒక మంచి తీర్మానం నువ్వు నేను తీసుకుంటే దేవుడు కూడా చాలా సంతోషిస్తాడు. దేవుడు ఇప్పుడు మనకి ఇస్తున్న ఈ యొక్క టైం కూడా అందుకే మనల్ని పవిత్రపరుస్తా ఉన్నాడు. 1 పేతురు 1:2, 1 పేతురు 1:2 ఉమ్, 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 ఉమ్. బితునియా, ఉమ్. సో కాబట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు, విధేయులగుటకు ఆత్మ వలన పరిశుద్ధత పొందినం మనం అందరం. సో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనల్ని పవిత్రపరుస్తూనే ఉన్నాడు. సో కాబట్టి నువ్వు నేను ఎట్లా పవిత్రులం కావాలి, ఏవేవి మనల్ని పవిత్రులంగా చేస్తాయి, అసలు ఈ యొక్క పరిశుద్ధంగా జీవించడం అంటే ఏంది అనేది, ఇది చాలా అంటే బైబిల్ స్టడీ అంటే ఇంకా ప్రతిదీ డీప్గానే ఉంటుంది. లోతుగా పోయి ధ్యానిస్తే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సరే, ఏది ఏమైనా ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. నేను చేతిలో పట్టుకున్న గ్రంథం ఇది పరిశుద్ధ గ్రంథం. నేను నమ్ముకున్న తండ్రి అయిన దేవుడు ఆయన పరిశుద్ధుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధుడు. ఇప్పుడు మన మధ్యలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కూడా పరిశుద్ధుడే. ఇన్ని పరిశుద్ధమైనవన్నీ నా యొక్క వలయంలోనే నా చుట్టూనే పెట్టుకొని నేను అపవిత్రుడిగా ఉంటే ఎట్లుంటుంది? సో కాబట్టి ఇట్స్ వెరీ వెరీ సీరియస్. సరే, 3వ అధ్యాయం యెహోషువ 3వ అధ్యాయము ఏం చేస్తాము అంటే 5వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. 7:13 అక్కడనే యెహోషువ 7వ అధ్యాయము 13వ వచనం. యెహోషువ 7వ అధ్యాయము 13వ వచనం. ఉమ్, 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 ఉమ్. మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. ఉమ్, సో రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అంటే 3వ అధ్యాయంలో చెప్పబడిన పరిశుద్ధత వేరు, ఇప్పుడు 7వ అధ్యాయంలో చెప్పబడిన పరిశుద్ధత వేరు. సరే, మనం యాజ్ ద టైం గో మనం సమయాన్ని బట్టి ఈ యొక్క పరిశుద్ధత గురించి ఆలోచిస్తాం. ఏది అంటే రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచు కొనుడి అనే మాట మనం పట్టుకుంటాం. సో కాబట్టి పరిశుద్ధపరచబడితేనే, పరిశుద్ధులుగా ఉంటేనే దేవుడు మన మధ్యలో అద్భుత కార్యం అనేది చేస్తాడు. సరే, ఈ యొక్క యోర్దాను అనే దాని గురించి కూడా మనము చూసినాం. ఈ యొక్క బైబిల్ స్టడీలో యోర్దాను అనే దాని గురించి, ఆ యోర్దాను నది, ఆ యోర్దాను ప్రాంతము దాని గురించి కూడా మనం చూసినాం. ఏమని చూసినాము? ఆ యొక్క యోర్దాను నదిలో అందరూ కూడా ప్రజలందరూ యోర్దాను నది దగ్గరికి వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు అతని చేత బాప్తిసం పొందుచుండిరి అని మనం చూసినాం.
సో ఈ లోకమనే యోర్దానులో నువ్వు నేను ఎట్లా జీవించాలి అని అంటే, పాపములని ఒప్పుకొనుచు ఏమి అంటే పవిత్రంగా, ఈ యొక్క లోక మాలిన్యం మనకు అంటుకోకుండా నువ్వు నేను ఈ యొక్క లోకంలో పవిత్రంగా జీవించాలి. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎట్లా అంటే ఒక ఓడ నదిలో వెళ్తా ఉన్నది. మనం కూడా ఇప్పుడు ఆ ఓడలోనే ఉన్నాం. ఆ నదిలో ఉన్న నీళ్లు ఓడలోకి వస్తే చాలా ప్రమాదం. అదేవిధంగా ఈ లోకమనే నదిలో నేనున్నాను, లోకమనే సముద్రంలో నేనున్నాను, లోకమనే సముద్రంలో నేను ప్రయాణం చేస్తున్నాను. ఆ సముద్రపు నీళ్లు అంటే ఈ లోక మాలిన్యం కానీ, లోకంలో ఉన్న పనికిమాలిన ఆచారాలు కానీ, అలవాట్లు కానీ, పద్ధతులు కానీ ఏవైనా సరే ఏ ఒకటి కూడా నాకు అంటుకున్నా నాకే నష్టం, నాకే ప్రమాదం. అంత కేర్ఫుల్గా నువ్వు నేను ఉండాల. సో ఈ యెహోషువ 3వ అధ్యాయంలో ఏం జరుగుతుంది అంటే, దేవుడు అక్కడ వాళ్ళకు స్ట్రేట్ అవే చెప్పేస్తాడు. వీళ్ళంతా ఏమి అంటే నెక్స్ట్ జనరేషన్ అనమాట. ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. ఐగుప్తులో నుండి బయటికి వచ్చిన వాళ్ళకు పుట్టిన పిల్లలు వీళ్ళంతా. మార్గంలో వాళ్లకు పిల్లలు పుడితే ఆ పిల్లలు వీళ్ళంతా. ఆ పిల్లలు ఇప్పుడు ఏమి అంటే ఈ యోర్దాను నదిని దాటాలి. యోర్దాను నదిని దాటేటప్పుడు సరే, మరి యెహోషువ కాలేబు వాళ్ళ మధ్యలోనే ఉన్నారు. ఆ మోషే ఎర్ర సముద్రం దాటించినాడు. మోషే ఎర్ర సముద్రం ఎట్లా దాటించినాడు అని అంటే, దేవుడు చెప్పినాడు, నీ చేతిలో ఒక కర్ర ఉంది కదా, ఆ చెయ్యిని అట్లా నది వైపు సాపు. ఆ నది అనేది ఏమి అంటే ఆ ఎర్ర సముద్రం పాయలుగా అయిపోతుంది, దారి అయిపోతుంది, నువ్వు వెళ్ళిపోవచ్చు. మరి ఇప్పుడు యెహోషువ ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్నే ఉపయోగించాలన్నా, నా పాత అనుభవాన్నే నేను ఉపయోగిస్తా. ఇప్పుడు వాళ్ళందరి మధ్యలో సీనియర్ ఎవరంటే యెహోషువనే. ఆయన మోషే కాలం నుండి ఉన్నాడు. యెహోషువ కాలేబులు వాళ్ళే సీనియర్స్. మరి నేను సీనియర్ని కదా, నా యొక్క పాత అనుభవాన్ని నేను ఉపయోగిస్తా అని అంటే ఆయన చేయలేడు అట్లా. దేవుడు ఆయనకు అట్లా చెప్పలేడు. విశ్వాసాన్ని బట్టి మీరు అడుగు ముందుకేయండి. దేవుడు యెహోషువకు చెప్పినాడు, లేవీయులందరూ ఉన్నారు కదా, ఆ లేవీయులందరినీ తీసుకో, ఆ యొక్క మందసాన్ని లేవీయులే మొయ్యాలి. ఆ యొక్క లేవీయులు ఏం చేయాలంటే మందసాన్ని ఎత్తుకొని అట్లా వెళ్తా ఉండండి. మీ కాలు జస్ట్ ఆ వాటర్లో ఇట్లా తాకితే చాలు, దారైపోతుంది. సోదర వచనం 3వ అధ్యాయము, యెహోషువ 3వ అధ్యాయము 13వ వచనం. యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లు ముట్టగానేనండి, జస్ట్ మీ కాళ్ళు ఆ యొక్క నీళ్ళని తాకితే చాలు. చదవండి. నీళ్లు నిలబడతాయంట. అర్థమవుతుందా అండి? ఆ నిబంధన మందసాన్ని మోసుకోవాల. నిబంధన మందసం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అని మనం చూసినాం. ఆత్మీయంగా నీకు నాకు దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కాడి నువ్వు నేను మొయ్యాల. సో ఆ యొక్క కాడిని మోస్తూ విశ్వాసాన్ని బట్టి నేను అడుగు ముందుకేస్తే జస్ట్ వాళ్ళు ఆ మందసాన్ని మోసుకుంటూ వాళ్ళ కాళ్ళు ఆ నీళ్లకు తాకితే చాలు. మీరు ఐస్ గడ్డను చూసినరా? ఐస్ గడ్డ, ఆ ఐస్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ నీళ్ళన్నీ కూడా ఆ యొక్క ఐస్ లాగా అట్లనే నిలబడిపోతాయంట. ఆ యోర్దాను నది అంటే నీళ్లు ఇట్లా వస్తూనే ఉంటాయి, అట్లా పోతూనే ఉంటాయి. అవి ఇక్కడ నుంచి నీళ్ళు వస్తాయి, అక్కడ నుంచి అట్లా వెళ్ళిపోతూనే ఉంటాయి, నీళ్లు ప్రవహిస్తూనే ఉంటాయి. సో ఆ ప్రవాహాన్ని కూడా దేవుడు ఏం చేసినాడంటే జరంతసేపు ఆపేశాడు. ఆ నీళ్ళని ఆపేసినాడు. నీళ్ళన్నీ ఒక ఐస్ లాగా అట్లా నిలబడదే ఉంటాయి. అవి ఆ నీళ్ళు అట్లా నిలిచుంటాయి, అంతే. మీకు దారి అయిపోతుంది, మీరు వెళ్ళిపోవచ్చు హాయిగా. ఈ లోకమనే సముద్రంలో నువ్వు నేను జీవిస్తున్నప్పుడు మనము ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, ఎటువంటి ఇరుకు పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి శ్రమలలో ఉన్నా, ఎటువంటి ఇరుకులో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులో ఉన్నా, ఎటువంటి అనారోగ్యతలో ఉన్నా సరే, యేసుక్రీస్తు ప్రభుల వారు మన కొరకు ఒక దారి సిద్ధం చేసి ఉంచినాడు. ఆ శ్రమలలో నుండి బయటికి వచ్చే మార్గం యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉంది అనే సంగతి నువ్వు నేను జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. నిజంగా ఈ యొక్క లేవీయులు కానీ, ఈ యొక్క ప్రజలు కానీ, వాళ్ళంతా దేవుని మాటకి ఎంత అద్భుతంగా లోబడ్డారు, దేవుని సేవకుని మాటకి ఎంత అద్భుతంగా లోబడ్డారు అనంటే
జస్ట్ ఆ యెహోషువ అట్లా చెప్తా ఉంటే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అది జరుగుతుందో లేదో ఎవరికి తెలుసు? అట్లా జరుగుతుందో లేదో మేము కాలు పెట్టగానే అందరం మునిగిపోతే. సో దట్స్ వై దిస్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ నాట్ దట్ మచ్ ఈజీ. యేసుక్రీస్తు ప్రభుల వారితో ఈ యొక్క ఆత్మీయ జీవితం అనేది అంత సులువు కానే కాదు. 15వ వచనం చదవండి, 3:15. యోర్దానులో దిగిన తర్వాత, మందసము మోసేటోళ్ళు యోర్దానులో దిగిన తర్వాత మునగగానే ఇప్పుడు 13వ వచనం మనం చదివినాము. 13వ వచనంలో జస్ట్ అట్లా చెప్పబడింది అంతే. మీరు ఇట్లా చెయ్యాలా, చెయ్యగానే ఇట్లా జరుగుతుంది. సో మామూలుగా ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది, అది జరుగుతుందో లేదో ఎవరికి తెలుసు? నీ మాట ఇట్లా నమ్మాలి మేము, చేసేటోళ్ళు ఎవరు? అది అసాధ్యం. అది అసాధ్యమైన పని ఇంత సులువుగా ఎట్లా చెప్తున్నావు అని అంటే, వాళ్ళు విశ్వాసాన్ని బట్టి జస్ట్ అడుగు ముందుకు వేసిండ్రు అంతే. ఆ యొక్క మందసాన్ని మోసుకునేటోళ్ళు వాళ్ళ అరకాలు నీళ్లలో నిలిపినారు, ఆ నీళ్లలో పెట్టినారు. పెట్టేసరికి అక్కడ ఏమైందో చూడండి. 16వ వచనం, పైనుండి పారు నీళ్లు బహుదూరమున సారే తాను నొద్దనున్న ఆదామను పురమునకు దగ్గరగా ఏకరాశిగా నిలిచెను. వాళ్ళ కాళ్ళు ఆ యొక్క యోర్దాను నదిలో మునిగేసరికి ఆ యొక్క నీళ్ళన్నీ ఇటుపక్కకి అయిపోయినాయి, అటుపక్కకి అయిపోయినాయి, అన్నీ నిలిచిపోయినాయి. ఎంతో అద్భుతమైన దారి, దేవుడేసిన దారి. అది రహదారా లేకపోతే హైవేనా ఇంకా ఏ దారో మనకు తెలీదు. వీళ్ళందరూ కూడా ఆ దారిని చూసి ఎంతో సంతోషంగా వాళ్ళు ఆ యొక్క దారిలో నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయినారు. 17వ వచనం, జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచింది. ఆరిన నేల, అన్ని రోజులు నీళ్లు అట్లనే ఉన్నాయి అనంటే నిజానికి చెప్పాలంటే చాలా బురద ఉంటుంది ఆవిడ. ఆ బురదలో కాళ్ళు పెట్టినా మునిగిపోతారు ఖచ్చితంగా. కానీ ఆరిన నేల మీద వీళ్ళంతా నడిచినారంటండి. సో విశ్వాసంతో ఒక్క అడుగు ముందుకేస్తే ఏమి అంటే మిగతా అడుగులన్నీ కూడా ఈ యొక్క దేవుడే మనతోని నడిపిస్తాడు. ఆ యొక్క సంగతి నువ్వు నేను తెలుసుకుంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. విశ్వాసము లేకుండా నేను దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. నా లోపల విశ్వాసం లేదు అంటే నేను దేవునికి ఇష్టంగా అసలు ఉండను. సో కాబట్టి వీళ్ళందరూ కూడా నిజంగా ఆ యొక్క మందసం అనేది ముందు వెళ్తుంది. ఈ లోకం అనే సముద్రాన్ని దాటాలంటే మనకంటే ముందు ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని పెట్టాలి. ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క అడుగు జాడలలో మనము నడుస్తూ వెళ్ళాల. ద్వితీయోపదేశ కాండము 31:8 అనుకుంటా, చూడండి. ద్వితీయోపదేశ కాండము 31:8. అది ఎంత మంచి మాట. అది నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నీ ముందర నడుచువాడు యెహోవా. ముందర మందసం నడుస్తుంది అనే మాట మనం చూసినాం. ఆ యొక్క మందసం అంటే యేసుక్రీస్తు ప్రభుల వారని చూసినాం. సో ఆ యొక్క మందసం ఫోటో కూడా నా దగ్గర ఉంది. సో ఆ ఫోటో కూడా మీకు తీసుకొని వస్తాను నేను. సో ఆ యొక్క మందసాన్ని లేవీయులు యాజకులు మోసుకొని వెళ్తూ ఉంటే ఏమి అనంటే ఎంతో గొప్ప అద్భుతం అది. సో మందసం ముందుంది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నా ముంగలున్నాడు, ఆయనని నేను ముందు పెట్టి ఆయన అడుగు జాడలలో ఒక్కొక్క అడుగు నేను వేసుకుంటూ వెళ్తూ ఉంటే ఏమి అంటే చాలా అద్భుతమైన సంగతి అది. యెషయా 45:2 వచనంలో ఇంకా మంచి మాట రాయబడి ఉంటుంది. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను అనే మాట అక్కడ ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క దేవుడిని మనం ముందు పెట్టాలి. ఎందుకంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు ఇక్కడ నుండి నేను ఇంటికి పోవాలా, మార్గంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు?
ఎక్కడ యాక్సిడెంట్ అయిందో తెలియదు, ఎక్కడ బస్సు పడిపోయిందో తెలియదు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అయిందో తెలియదు, నేను ఇంటికి కరెక్ట్ ఇప్పుడు పోతాను అనే గ్యారంటీ కూడా లేదు. సో నా యొక్క ముందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఉంటే ఆయన ఈ యొక్క మెట్టగా ఉన్న స్థలాలన్నింటినీ కూడా ఆయన సరళము చేస్తాడు. సరే, 31:3 ద్వితీయోపదేశకాండం ఈ ఒక్క వచనం చదివి మనము ఈ కూడిక ఈ రోజుకి ముగిస్తాం. నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. 31:3 ద్వితీయోపదేశకాండం. నీకు ముందుగా దాటిపోయి సో నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి, సో మందసము ముందుగా వెళ్తుంది అనంటే ఈ దేవుడే ముందుగా వెళ్తున్నాడు, వెళ్ళిపోయి ఆ యొక్క దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా నాశనం చేశారంట. ఆ యొక్క కానాన్ దేశంలో 7 జాతుల ప్రజలు ఉన్నారు. మనం చదివినాం, ఆ 3వ అధ్యాయంలోనే చదివినాము. 7 జాతుల ప్రజలు ఉన్నారు, 7 రకాల జాతుల ప్రజలు ఆ దేశంలో ఉన్నారు. సరే, అవన్నీ మనం నిదానంగా చూస్తాం. సో ఇప్పటికీ ఈరోజు మనం చూసింది ఏంటి అంటే హౌ టు లివ్ అ హోలీ లైఫ్. నేను పవిత్రంగా ఉండాలా, నన్ను నేను పవిత్రునిగా చూసుకోవాలా, ఆ దేవుడు పవిత్రుడై ఉన్నలాగున నేను కూడా నా యొక్క పవిత్రతని కాపాడుకుంటూ ఈ లోకమనే సముద్రంలో చాలా పవిత్రంగా జీవించాలి అనేది నువ్వు నేను చూసినాం. మనం పవిత్రులుగా ఉంటేనే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన సంఘంలో చేస్తాడు. దేవుడి వాక్యం దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, ఎంతో అద్భుతమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వెలలేని వందనాలు. పరలోకపు తండ్రి, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువును చూడడు అనే మాటకై స్తోత్రాలు. ప్రభు, మరి యెహోషువ 3వ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజించినాం. మరి నాయన, ఈ లోకాన్ని దాటడానికి నాకు సిద్ధపాటు ఉండాలి. ప్రభు, దయచేసి మాకు మీరు సహాయం చేయండి. మేము సిద్ధపడాలా, ఈ లోకాన్ని జయించుటకు సిద్ధపడాలా, ఈ లోకంలో పవిత్రులుగా ఉండటానికి సిద్ధపడాలా, ఆ పరలోక రాజ్యం కొరకు మేము సిద్ధపడాలా. పరలోకపు తండ్రి, ఎంతసేపు మా యొక్క శరీర జీవితాల గురించి ఆలోచించి, మా యొక్క కష్టం గురించి ఆలోచించి, మా యొక్క శ్రమ గురించి ఆలోచించి, ప్రభు లోక సంబంధమైన మరి నాయన కార్యకలాపాలలో మేము మునిగిపోకుండా మరి నాయన దయచేసి మాకు మీరు సహాయం చేయండి. ప్రభు, మరి యోసేపు పవిత్రంగా జీవించినాడు, యెహోషువ కాలంలో యెహోషువ కూడా ఎంతో పవిత్రంగా జీవించినాడు. పరలోకపు తండ్రి, మా ముందు మరి నాయన మీరు ఎంతో మందిని ఉంచినారు. భక్త సింగ్ గారు, ఆయన కూడా ఎంతో పవిత్రంగా జీవించినాడు. సాధు సుందర్ సింగ్ గారు, ఆయన పవిత్రంగా జీవించినాడు. బిల్లీ గ్రహం గారు, అపోసుడైన పౌలు, అపోసుడైన పేతురు, ఇలా ఎంతో మంది నాయన మరి వాళ్ళు పవిత్రులుగా జీవించినారు. ఇప్పుడు మేము పవిత్రులుగా జీవించాలా ప్రభు. మరి సెల్ ఫోన్ ద్వారా కానీ, టీవీల ద్వారా కానీ, లోకంలో ఉన్న కార్యకలాపాలు, లోకంలో ఉన్న ఆచారాలు, అలవాట్లు, పద్ధతులు, వీటన్నిటి ద్వారా మమ్మల్ని మేము అపవిత్రపరచుకోకుండా ఎంతో జాగ్రత్తగా భయభక్తులతో మా యొక్క రక్షణలో మేము కొనసాగేలాగా సహాయం చేయవలసిందిగా కోరుతూ, వచ్చిన మీ యొక్క ప్రియులకై స్తోత్రాలు. మీ వాక్యం విన్నారు, మీకు వందనాలు ప్రభు. మరి విత్తబడిన యొక్క వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, నీరు కట్టండి, ఫలింపజేయండి. సాతానుడు ఎత్తుకుపోకుండా సహాయం చేయవలసిందిగా కోరుతూ ప్రభు, మరి వెళ్తున్నాం, మీ దీవెన ఆశీర్వాదాలతో పంపించండి. మరి నాయన లోకంలో లోకస్తులతో పాటు కలిసిపోకుండా మరి నాయన చాలా జాగ్రత్తగా నువ్వు నేను ఉండేలాగున, మేమందరం ఉండేలాగున సహాయం చేయవలసిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున మరొక పర్యాయము మిషాయిల్ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఆరోగ్యము, ఆయన ట్రీట్మెంట్, ఆయనకి పరిచర్య చేస్తున్న కుటుంబ సభ్యులను బట్టి స్తోత్రాలు ప్రభు. మరి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. మరి కొంత నెమ్మది మీరు ఇచ్చినారు, కొంత పరిచర్యలో వాడబడుతున్నాడు, మీకు వందనాలు పరలోకపు తండ్రి. మరి సంపూర్ణ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయవలసిందిగా కోరుతూ, ఇక్కడ మోకరించిన వాళ్ళు ఎవరు ఎటువంటి సమస్యల్లో ఉన్నారో తెలీదు, వాళ్ళను కూడా జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ సమస్యలను కూడా పరిష్కరించవలసిందిగా కోరుతూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్.